హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. అతను ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. అతను ఒక పవర్ కాదు, పవర్ ఉన్న పవర్ స్టార్. సినిమాలో ఆయన ఎంట్రీకి ఫ్యాన్స్ అరుస్తారు, కానీ సినిమా బయట అదే ఫ్యాన్స్ ఆయన అడుగుబాటులో నడుస్తారు. అతను ఎవరో కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. చూడు జ్యోతి, కొన్నిసార్లు దబడి దిబ్బడి కామెడీ షోకు రావడం లేట్ అవుతాం, కానీ రావడం మాత్రం పక్క. ఏంటి షాకులో ఉన్న జ్యోతి? సార్ మీరు పవన్ కళ్యాణ్ గారా? ఏంటి జ్యోతి నమ్మట్లేదా? హలో హలో ఆప్. ఇంకా మెడ మీద పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ పెడితే ఫ్యాన్స్ క్లాప్స్ కొడతారు, మరి నేను పెడితే ఆ ఫ్యాన్స్ వచ్చి నిన్ను కొడతారు. అయితే పెట్టకపోవడం మంచిది. సార్ మీకు బయట చాలా ఫాలోయింగ్ ఉంది కదా, మళ్ళీ నేను యాంకరింగ్ చేసే షోకి వచ్చారేంటి? చూడు జ్యోతి, నేను కామెడీ షో అని చెప్తే వచ్చాను, నువ్వు యాంకరింగ్ అని చెప్తే రాకపోయేవాడిని. జోక్ జోక్ కామెడీ షోలు జోకులు చేయాలి జ్యోతప్ప. ఇలా 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 తిప్పేసుకుని వెళ్ళిపోతే కాదు. చూడు జ్యోతప్ప, మీ వాళ్ళు రెడీగా ఉన్నారా? వాళ్ళు ఎప్పుడో రెడీగా ఉన్నారు సార్, మీరే లేట్ అయ్యారు. నేను రెడీ. చూడప్ప జ్యోతప్ప, నేను జడ్జి లాంటి, నువ్వు యాంకర్ లాంటిదాన్ని. నేను యాంకరింగ్ చేయలేను, నువ్వు జడ్జి కాలేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనదైతే దాంట్లో ఉండే కిక్కే వేరప్ప. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా అయితే చూసేసాం, కానీ వీళ్ళు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి స్కిట్ అంటున్నారు. ఆ స్కిట్ ఎందుకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. ఏమండి? చెప్పు లక్ష్మి. స్వీట్ చేసాను, తినండి. స్వీటు నువ్వే చేసావా లక్ష్మి? చేస్తానండి. ముందు నువ్వు తినాలి లక్ష్మి. ఎందుకండి? నీ మీద నాకు ప్రేమ అనుకుంటున్నావు కదా, ఏదైనా కలిపితే ముందు నువ్వే కదా పోయేది. ఏమండి? మిమ్మల్ని అందరూ రేలంగి మావయ్య అని పిలుస్తారు, ఎందుకండి? ఏం లేదు లక్ష్మి, ఒకరోజు మా రేకుల మీద నా లుంగి ఒకటి ఎగిరి పడింది. ఆ లుంగి జారి మా మామయ్య మీద పడింది. అప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరూ రేలంగి మావయ్య రేలంగి మావయ్య రేలంగి మావయ్య రేలంగి మావయ్య అని. ఆ లక్ష్మి, నాకు యాంకర్ అవ్వాలని ఉందండి. నువ్వు యాంకర్ అవుతావు సరే లక్ష్మి, యాంకర్ నువ్వు అవుతుందా? అవ్వదు. ఇది కూడా అవ్వదు. అలా అయ్యే పని అయితే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు లక్ష్మి. నన్ను పెళ్లి చూపుల్లో ఫస్ట్ టైం నేను ఏం కట్టుకున్నాను గుర్తుందా మీకు? ఎరుపు లక్ష్మి. అంత ఈజీగా ఎలా చెప్పారండి? నువ్వు కట్టుకున్న చీర గురించి కాదు లక్ష్మి నేను చెప్పింది, నా గురించి. ఎంత కంగారు పడిపోయారా అందరూ. 10 నిమిషాలు కామెడీ చేయమంటే కామెడీ తప్ప అన్నీ చేస్తున్నారు. అదిగో చూడు, అందులో మేకప్ లేని యాంకర్ ఉంది, ప్యాకప్ కోసం ఎదురు చూసే జీవన్ ఉన్నాడు, లేడీ గెటప్లో క్రాంతి ఉన్నాడు, కెమెరామ్యాన్లు ఉన్నారు. అది నటన కాదే, ఆర్టిస్టులు అంటేనే మంచోళ్ళు, గొప్పోళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దందాపన ఒకటేరా, దేవుడా షూట్ అయిపోతే బాగుండు, దేవుడా నేను ఇంటికి పోతే బాగుండు. ఒక తండ్రిగా నేను మీకు ఏమి ఇచ్చాను రా? ఆస్తులు ఇచ్చానా, ఇంకేమైనా ఇచ్చాను? 10 కోట్లు అప్పిచ్చాను కట్టుకోండి రా అని. ఒక తండ్రిగా నేను మీకు ఇంతకంటే ఇంకేమి ఇవ్వగలను రా? ఒక్క నిమిషం జీవన్, యాంకర్, మీరు ఎలాగో మా స్కిట్ చూసి నవ్వరు, అందుకే నేనే. నానా నన్ను అందరూ చిన్నోడా అంటున్నారు, వాడిని మటుకింద నాన్న పెద్దోడా అంటున్నారు. చిన్నోడు, పెద్దోడు. నాన్న, మీ అమ్మ వాళ్ళ చెల్లి నన్ను ఈరోజు ఇంటికి రమ్మంది. నేను వెళ్ళి హలో అమ్మా, ఓకే అన్నయ్య, నిన్న విజయవాడ వాళ్ళు పెళ్ళి పిలిచారండి, ఇల్లు అన్నయ్య. ఏంట్రా? నాకేంటంటే సరేలే నేనే వెళ్తానులే. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. నిజం చెప్పరా? ఉన్నాయిరా బాబు. నీ దగ్గర ఎలా వస్తారా? ఇగోరా బాబు. థ్యాంక్స్ రా, క్వార్టర్కి వచ్చినాయి.
పెద్దోడా నన్ను జీవన్ చూపులతోటి గుచ్చుతున్నాడు కదూ. ఎస్, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏమో నాకు అలాగే తెలిసిపోతాయి. నీకు అన్నీ అలా తెలిసిపోతాయి, కానీ నా మనసులో ఉన్న మాట మాత్రం తెలియదు. ఇంతకుముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? జ్యోతి అనే అమ్మాయి ప్రేమించాను. ఏమైంది? చెప్పుతో కొట్టింది. అదేంటి పెద్దోడా? అంటే తన నేను ప్రేమించానని చెప్పాను, కానీ తను నన్ను ప్రేమించిందని చెప్పలేదు కదా. ఏంటి ఏమైంది? ఎలా ఉన్నాను పెద్దోడా? నిన్ను ఇటు నుంచి చూసిన సంతలో బర్రెలా ఉంటా, కానీ సీతలా మాత్రం ఉండవు. ఊరుకో పెద్దోడా, నువ్వు ఎప్పుడు ఇంతే, నన్ను ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటావు. నీతో మాట్లాడినా కొట్టావా? నేను బొంగ పట్టి పెట్టినా చూడు. సమంత పెడితే బొంగ మూత అవుతుంది, నువ్వు పెడితే అది కోతి మూత అవుతుంది. నేను మహేష్ బాబులా ఉన్నానా? సినిమా ముందు వచ్చి ముఖేష్ లా ఉన్నావు. సర్లే కానీ చిన్నోడా, నువ్వు వారణాసి మూవీ చేస్తున్నావు కదా, అందులో నన్ను హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా. ఎవరిని పెట్టుకున్నది వారణాసి అవుతుంది, మరి నన్ను పెట్టుకుంటే ఉప్పెన సినిమాలో ఆశ అవుతుంది. సరేలే కానీ మీ మగాళ్ళంతా పెళ్లికి ముందు అమ్మాయిని సినిమాకి పబ్బులకి అన్ని దగ్గరికి తీసుకెళ్తారు, పెళ్ళిరాక ఎందుకు తీసుకెళ్లరు? ఒకటి అడుగుతాను చెప్పే, నీకు ఇష్టమైన స్వీట్ ఏంటిది? గులాబ్ జామ్. ఫస్ట్ రోజు పెడితే ఎలా తింటావు? అదే గులాబ్ జామ్ నెల రోజులు పెడితే? అబ్బా గులాబ్ జామ్. అదే గులాబ్ జామ్ సంవత్సరం పెడితే? ఏంటి డైలీ గులాబ్ జామేనా? ఈసారి నేను వేరే తింటుంటా. మా మగాళ్ళ పరిస్థితి కూడా అదేనే. మా నాన్న కాల్ చేసిన, నేను మళ్ళీ వస్తా. చెడగొట్టాడు మీ బాబు నిన్ను. రే చెప్పరా. రే చెప్పరా బాబు, వినిపిస్తుంది. నాది పోయిందిరా. పోయిందా? నా తీసుకో అయితే. రే నేను చెప్పేది బీర్ బాటిల్ గురించి. నేను చెప్పింది కూడా బీరు బాటిల్ గురించారా? సరే ఫోన్ పెట్టి వచ్చేస్తున్నాం. సరే నేను వచ్చేస్తాను పెట్టి. ఏంటో ఈ పొలం పనులన్నీ నా ఒక్కడి వల్లే అవుతుంది. లక్ష్మి ఏమండి? ఏంటి ఏం రాలేదు? ఏం లేదండి, మన చిన్నోడు పెద్దోడు తమ్ముడు కావాలని అడుగుతున్నారండి. తమ్ముడు అడుగుతున్నారా? సీత రామ్మ. మావయ్య ఏంటి సీత ఇది? మీకోసం కాఫీ తెచ్చాను మావయ్య. నువ్వే పెట్టావా? అవును అయితే ముందు నువ్వు తాగే. చెప్పు సీత, ఏంటి ఏంటి సంగతి? మావయ్య ఆ? మావయ్య ఆ, యూట్యూబ్లో దబిడి దిబిడి అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా మావయ్య. అది నీకెలా తెలుసు? ఏమో మావయ్య, నాకు అన్నీ అలాగే తెలిసిపోతుంటాయి. అవునా? బాగుంటుంది మావయ్య, చూద్దాం. చూద్దామా? చూద్దాం మావయ్య. బాగుంటుందా? చాలా బాగుంటుంది మావయ్య. సరే. మావయ్య పాలు పొంగిపోతున్నాయి, నేను మళ్ళీ వస్తాను. రావద్దు లక్ష్మి. చెప్పండి. మన పెద్దోడికి పెళ్లి చేద్దామే. సీతనిచ్చి పెళ్లి చేద్దామండి, వాడి జీవితం బాగుపడుతుంది. అప్పుడు దాని జీవితం నాశనం అవుతుంది కదే. నీ ఇష్టం నా ఇష్టం కాదా? రేపే పెళ్లి చేద్దాం. సరేనండి. పద. పంతులు గారిని అడిగితే ఈరోజే మంచి ముహూర్తం అన్నాడు. పెద్దోడా నాన్న నువ్వు కుదురుగా ఒక చోట ఉండబట్రా. నాన్న నేనున్నా అది ఉండట్లేదు నాన్న. పెద్దోడా ముహూర్తానికి టైం అవుతుందిరా. నాన్న త్వరగా తాళి కట్టి. నీకా నాన్న? నానా వాడు దీనికి తాళి కట్టాను నానా. నువ్వు దానికి తాళి కట్టు నానా. నానా అది కాదు నానా, వాడు నా సమంతకి తాళి కట్టాను నానా. అరే పెద్దోడా. నాన్న పొరపాటులో నేను కట్టిన తాళి దీనికే కట్టాలని కట్టా. నేను వెళ్ళొస్తానే మనకి. నాన్న వాడు కావాలని నా సమంతకి తాళి కట్టాడు. ఇప్పుడు నేను వాళ్ళలాగా నటించి ఈ సీతను నాదాన్ని చేసుకుంటాను. ఏమే సీత? ఏంటిరా? ఏ సీత అంటావా? మా అమ్మ మా నాన్న నాకు సీత అని ప్రేమగా పేరు పెడితే ఏ సీత అని అంటారా? నాకు మీ చిన్నోడు వద్దు, పెద్దోడు వద్దు, నాకు ఆ విజయవాడలో కావాలి, నేను వాళ్ళే చేసుకుంటాను. హలో చెప్పరా. రే నువ్వు నేను ఆ పూలకుండా ఎందుకు రాసాను? పూలకుండా కాదురా, నిన్ను వస్తున్నా పదరా నువ్వు. రారా. జీవన్ సార్, నాకైతే మాటలు లేవు, ఏం లేవు. సో మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? డిఫరెంట్గా ఉంది రవి.
మస్తుంది, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ ఆహా అశోక్ గల్లీ గణేష్ థ్యాంక్ యూ సో మచ్. పక్కింటి పరిచయం పరిశాన్ చేసింది. పోనీలే పాపం అని పలకరిస్తే ప్రాణం మీదకి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. పదహారు ప్రాయంలో ముగ్గురికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ అలా లేకపోతే ఇలాంటి పాట వేసుకొచ్చినట్టు ఈ వయసులో అలా అనుకుంటారు కదా సార్. అట్లా కాదు సార్, మాకు జాబ్ కావాలి, జాబ్ మీద ఏ పాట లేదని చెప్పేసి ఇది వేసుకుని వచ్చినాం సార్. అవునా, ఓకే. అరే టీమ్ లీడర్ నేను కదా, మధ్యలో నేను ఉండాలి. అరే రైట్ నేను రా, అయితే నాకు రైట్ ఉండాలి కదా. రైటే ఉన్నా కదా. అయితే ఓకే. జ్యోతి, నిన్ను చూస్తే పోతుంది నా మతి. మతి పోతే స్కిట్ పోతుంది. సార్ జాంగా లేకపోయినా బతకచ్చు, కానీ ఈ రోజులలో జాబ్ లేకపోతే బతకలేం సార్. అబ్బా ఏం కొటేషన్ చెప్పావు. సార్ మేము ముగ్గురం బ్యాచిలర్స్ సార్. మాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉన్నది, జాబ్కు పోవాలి, ఎట్లయినా జాబ్ సంపాదించాలి సార్. అరే మధు, చెప్పరా. మన రూమ్ లో ఇస్త్రీ చేయాల్సింది నీకు ఒక్కనికే రా. పోయి నా రెడ్ షర్ట్ ఉంటుంది, ఇస్త్రీ చేసుకుని రాపో. సరేరా. అరే ఆ డచ్లో నేను స్నానం చేసి వస్తా. అరే సబ్బేదిరా. నేనే తినేసినరా. సబ్బు తినుడు ఏందిరా? సబ్బు టీవీలో ఆరోగ్యానికి రక్ష అని చెప్పారు కదరా, అందుకే తినేసాను. అరే అది తింటే కాదురా, ఒంటికి పూసుకుంటే. అరే మధు, చెప్పురా. ఇస్త్రీ చేసుడు అయిపోయిందారా? అయిపోయిందిరా. ఇస్త్రీ ఎత్తా అంటే షర్ట్ కాలిపోయి రంధ్రం పడ్డదిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసురా. సరే ఇట్లాంటి బీరువాలు ఇంకో షర్ట్ అదన రేపు. నువ్వు గిట్లా తిడతావని తెలిసే ఆ బీరువాలు ఉన్న షర్ట్ కడిగేసి దీనికి అతికేసిన. అరే మిమ్మల్ని పట్టుకుని నేను జాబ్కి ఎట్లా పోతారా? మిమ్మల్ని ఇంటెలిజెంట్గా తయారు చేసి మీకు నాలెడ్జ్ పెంచి అప్పుడు తీసుకొని పోతే ఇంటర్వ్యూకి. ఓకేనా? సరే. మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. అడుగురా. ఓకేనా? అరే రెక్కలున్న ఎగరలేని పక్షి ఏంటిదిరా? రెక్కలున్న ఎగరలేని పక్షి లేపాక్షిరా. కాదురా, కోడి పిల్లరా. అరే తప్పురా. మరేంటిదిరా? రెక్కలున్న ఎగరలేని పక్షి ఏంటిదంటే చచ్చిపోయిన పక్షిరా. దేవుడా. సరే ఇంటెలిజెంట్ క్వశ్చన్ మంచిగానే అడిగినావు కానీ ఇప్పుడు నేను అడుగుతా చూడరా. అరే మీరిద్దరు మీ లవర్ తోటి మీ అమ్మతోటి ఒకటే టైంలో చాటింగ్ చేస్తారు. ఫస్ట్ గుడ్ నైట్ ఎవరికి పెడతారా? నేనైతే మా అమ్మకే పెడతారా. అబ్బో జ్యోతికి పెట్ట ఫీల్ అవుతుందిరా, నేను జ్యోతికే పెడతా. మరి నువ్వెవరో పెడతావురా? నేను ఫస్ట్ గుడ్ నైట్ దోమలకు పెడతారా. లవర్ లేనోడు దొంగలకే పెడతాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతారా? అడుగురా. చెవులు వినబడని వాళ్ళని మీరు ఏమని పిలుస్తారా? మేమేమన్నా వాళ్ళకి వినబడదు కదా, అందుకే ఏమనం. చెవింటి వాళ్ళని పిలుస్తారా? ఇదేం చిల్లర పంచాయతీ రా, చిల్లర ఉండద్దురా. నా లెక్క ఇంటెలిజెంట్ ఉండాలి. నువ్వు ఇంటెలిజెంట్. అయితే నీకు ఇంగ్లీష్ బాగా వస్తుందా? ఆఫ్ కోర్స్. నేను ఇంగ్లీష్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పరా. అడుగురా. అరే హరి అప్ అంటే ఏంటిదిరా? అరే గా హరిగాన్ దగ్గర తీసుకున్నానే హరియప్ అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతారా? క్లోజ్ అప్ అంటే ఏంటిరా? గిట్ల క్లోజ్ గుండె దగ్గర తీసుకున్నానే క్లోజప్ అంటారు. అమ్మో బాగానే చెప్తాను. మరి సెటప్ అంటే ఏంటిదిరా? సెటప్ గట్లాంటి సేడ్ దగ్గర తీసుకునేదాన్నే సెటప్ అంటారు. బాబా సూపర్ చెప్పినవురా, గ్రేట్ రా. సరే కానీ లైఫ్ అంటే నా లెక్క సీరియస్ ఉండాలి. మేము ఉన్నావురా. ఎందుకుండర్రా? మన మా అమ్మది హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు, 2 రోజులకే చచ్చిపోయాడు. అయ్యో మిమ్మల్ని పెట్టుకుపోయిన జాబ్ మీకు రాదు, జాబ్ నాకే కన్ఫర్మ్, ఫిక్స్ అయిపోండిరా. అరే నీకు జాబ్ వస్తే మాకేమి ఇప్పిస్తావురా? ఇంటర్వ్యూకి పోతా, వచ్చినాక ప్యాంట్ షర్ట్ ఇప్పిస్తా, చెరవుట్టుకోండి. అరే అది కాదురా, తాగడానికి ఏమైనా తెప్పిస్తావా అంటానా? ఆల్రెడీ తెప్పించి పెట్టినా. ఏదిరా ఏం తెప్పించినావు? మినరల్ వాటర్ తెప్పించి పెట్టినా. మినరల్ వాటర్ కాదురా, మందు తెప్పిస్తావా అంటానా? పిచ్చోడా, జాబ్ రాబోదు మందా చచ్చిపోతారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే ఇప్పుడు ఓకే, నాకు అర్థమైంది. మీకు బీర్లు కావాలి, బాధలు ఉన్నారు, ఎట్లా జాబ్ రాదు, బాధలు ఉన్నారు, బీర్లు కావాలి. ఓకేనా? మీకు తెలుగు రాయడం వచ్చా? నేను తెలుగు రాస్తే అక్షరాలు పరుగులు పెడతాయిరా. ఎందుకు రా, అక్కడ ఉండే రాస్తే. ఓకే రాయండి రా, చెప్తా, ఒక పదం రాయండి. సరే చెప్పరా. నేను బస్ స్టాండ్ లో ఒక అమ్మాయిని చూసి మమ్మల్ని వెళ్ళకుండానే పోయినావు కదరా బస్ స్టాండ్లకి. నా బండి వేసుకొని పోయినావు గారా.
అరే అదొక సెంటెన్స్ రా. సెంటెన్స్ మారు. ఒక గొర్రెల కాపరి గొర్రెల కాపరి గొర్రెలను కాస్తూ గొర్రెలు కాసుకుంటాడా నన్నే అన్నారా వాడు. కర్రెగుంటే గొర్రెలు కాసుకోవాలా సార్? కర్రెగుంటున్నా తప్ప? అరే మీకు దండం పెడతారా, అది సెంటెన్స్ రా. సెంటెన్స్ మార్వు. సెంటెన్స్ మారవా ఏం మారవా? మీకు బీర్లు కావాలన్నా కావాలరా. బీర్లు కావాలంటే నేను చెప్పింది రాయండి. సరే సరే నేను బస్ స్టాండ్ లో ఒక అమ్మాయిని చూసి అన్నాను. ఏమన్నావురా? అమ్మాయి ఏం టార్చర్. ఇది ఎవడన్నా రాస్తారా? నేను రాస్తా. రాయ్. ఏంద్ర అంత కొంగలు గీకినట్టు గీకినవు? అరే బాబు, రాస్తా అని చెప్పినా గానీ కరెక్ట్ రాస్తా అని చెప్పినారా? ఏంద్ర ముఖం పెట్టి చూస్తాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసురా. మోకాలు చూసి జాతకాలు చెప్తా. అంటే ఈ మోకాలు చూసారా? అది కాదురా, ఫేస్ చూసి జాతకం చెప్తా అంటానా. ఓహో, జాతకాలు చెప్తా అంటావు. సరే, మా ఫేస్ చూసి మాకు జాబ్ ఎందుకు వస్తలేదు చెప్పరా? మీకు జాబ్ ఎందుకు వస్తుందో చెప్పాలి. ఆ. అరే నువ్వు ఒకసారి రైట్ తిరుగురా, అరే నువ్వు ఒకసారి లెఫ్ట్ తిరుగురా. మీకు జాబ్ ఎందుకు వస్తలేదు అంటే మీ రెండు చెవుల మధ్య తలకాయ గట్టలేదు. మరి నీకెక్కడ ఉన్నదిరా? నాకు జర వాస్తులు ఉన్నది. నీకు వాస్తులు ఉన్నది, మాకు రెండు చెవుల మధ్యలో ఉన్నది. అయినా మీరు నమ్మారా? నాకు తెలుసురా. నమ్మంరా. మీరు ఎంతవరకు బతుకుతారో చెప్తా. మా సాగు బతుకులు చెప్తావు. అఫ్ కోర్స్. సరే చెప్పురా. అరే మీరు ఎంతవరకు బతుకుతారంటే, అసలు మీరు ఎంతవరకు బతుకుతారంటే చచ్చిపోయేంతవరకు బతుకుతారా, చచ్చిపోయేంతవరకు బతుకుతారా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. మరి నువ్వెంతవరకు బతుకుతావురా? మీ నేను నువ్వే బతికే అంతవరకు బతుకుతారా బై. అంటే మేము సత్యాంత వరకు బతుకుతావు, నువ్వు బతికేంత వరకు బతుకుతావు. ఎస్ అఫ్ కోర్స్. నువ్వు ఇంటెలిజెంట్ అని ఫీలింగ్. నువ్వు ఇంటెలిజెంట్ అయ్యి ఏం బీకినవురా? మాతోటే బోల్ దోయినవు, మాతోటే పడుకున్నావు, మాతోటే బట్టలు ఉతికినవు, మాతోటే తిన్నావు, ఆఖరికి మా డార్ బానీలు వేసుకున్నావు. అరే డ్రాయర్ అంటే గుర్తొచ్చిందిరా, లూజులు ఉన్నది ఇవ్వదురా. అరే మన రూమ్ లో ఉన్నాయి రెండే టైర్లు కదా, ఒక నీ దగ్గర ఉంది, ఒక నా దగ్గర ఉంది. మరి ఇంకోటి? అరే ఇంతసేపు ఓనర్ అంకుల్ స్నానం చేసి దండం మీద వేసిండ్రా, అది గిట్టేసుకున్నావారా నువ్వు? అరే అందుకే లూజులు ఉన్నారా. సరే ఎట్లు ఒకసారి మేనేజ్ చేసుకుంటా కానీ టైం చూడరా మాదు. అబ్బా టైం అయిపోయిందిరా. మిమ్మల్ని ఇంటెలిజెంట్గా తయారు చేద్దామని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి మిస్ అయినా. సరే ఇప్పుడు మీరంతా సీరియస్ అనుకుంటారు కదా, మీరంతా చేసింది కామెడీ. కొత్తగా యూట్యూబ్ జబిడి జిబిడి అని ఒక షో పెట్టారు, అందులో పోయి ఇది చేస్తే మనం సెలెక్ట్ అవుతాం. ఓకేనా? ఓకే మామా. దబిడి దిబిడే. ఆఫ్ కోర్స్ మీ స్కిట్ చాలా బాగుంది. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అబ్బా. మోహన్ మొత్తం లీడ్ చేసావు, అసలు ఎక్సలెంట్. అసలు అంత మొత్తం డైలాగ్స్ అన్నీ ఇంతసేపు గుర్తుపెట్టుకొని ఆ లీడ్లు గుర్తుపెట్టుకొని చేయడం గ్రేట్. నిజంగా మ్యాగ్నెట్ మధు చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. దొంగతనం చేయడమే తప్పు, అలాంటిది లైఫ్ సెటిల్ అవుతుందని ఒక్కసారి దొంగతనం చేయడం తప్పు కాదంటున్నారు. అసలు ఆ దొంగతనం తప్పో ఒప్పో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. ఏమే ఏం చేస్తున్నావే? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా వదిన. తిని కూర్చోడానికి ఆలోచించడం ఎందుకు? మళ్ళీ తినడానికి ఏం చేయాలా అని. మీ అన్నయ్య నాకు ఫోన్ చేస్తాడు. మా నేను కాకపోతే పక్కింటి అమ్మకు కాల్ చేస్తాడా ఏంటి? ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు కానీ ఈ రోజు నైట్ వస్తున్నాడంట. నాకు నెక్లెస్ తెస్తున్నాడు. మరి నాకు వడ్డనం తెస్తున్నాడా? కూసింత ముందుకెళ్ళి అద్దంలో సైజ్ చూసుకోవా? సైజు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి. సర్లే కానీ వంట ఏం చేస్తావు? కూరగాయలు ఏం లేవు వదిన, అందుకే ఏం చేయలేదు. ఈ కాయగూరలలో ఒకటి, ఒక రోజు వస్తే 2 రోజులు రారు ఏంటో. సర్లే నువ్వు సామాన్లు కడుగు, ఇల్లు గుమ్మం తుడుస్తా. సరే వదిన. కూరగాయలు ఫ్రెష్గా ఉన్న జీవన తీసుకుంటా. ఏమైనా కూరగాయలు నాకొద్దు. యాంకర్ గారు మీకు వంట రాదులే, ఇంకెందుకులే కానీ. కూరగాయలు కొనడానికి 2 గుమ్మడికాయలు వస్తున్నాయి చూడే. గట్టిగా మాకు గుద్దుకు చంపేస్తారు కూరగాయలు అమ్మరా నువ్వు. ఏంటి బాబు మీరు రోజు రావట్లేదు? మీరు రోజు వచ్చి తీసుకోవట్లేదు కదండి, అందుకనే రావట్లేదు.
అవును వీడెవడు కొత్త కనిపిస్తున్నాడు. మా తమ్ముడు మేడం. మరి ఈడేంటి ఇంత మంచిగా రెడీ అయ్యాడు? వీడికి కూరగాయలు అమ్మడం కూడా ఒక జాబ్ అని చెప్పా, అందుకే గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగా రెడీ అయ్యి వచ్చాడు. ఒకవేళ బాత్రూమ్లు కడిగేదంటే ఎలా వచ్చేవాడో? ఏమిటండి మీరు మాట్లాడేది? అవును ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? అలా అడగండి, వెంటనే వీడు టీకాన తూత్ అని బీజం వేసుకుంటాడు. అన్న నువ్వు తోతంటున్నావు అని ఓస్తాను అర్థం కావట్లేదే, కొంచెం దూరంగా ఉండు. ఫ్రెష్ గా ఏమున్నాయి ఏంటి? మీరు తప్పించి ఇవన్నీ ఫ్రెషే మేడం. ఏంట్రా? అదే కూరగాయలన్నీ ఫ్రెషే మేడం అంటున్నా. కోపాడకండి మేడం, మీరు కూరగాయలు తీసుకున్నారనుకో ఈరోజు మాకు ఆఫర్లు ఉన్నాయి. అవును మేడం. ఏం ఆఫర్స్? అమ్మాయి అందంగా ఉందనుకో 30% డిస్కౌంట్, అదే సూపర్గా ఉందనుకో 75% డిస్కౌంట్ మేడం. అయితే మాకు 75% ఇస్తారా? మీకైతే -75% డిస్కౌంట్ మేడం. ఎందుకు? మీ ఇద్దరిని ఒకరినొకరు చూసుకోండి అందుకు. మరి నాకైతే ఎంత ఇస్తారు? మీకైతే ఫ్రీయే మేడం. ఏం బాబు ఇది కూరగాయల షాపేనా? లేదు చికెన్ షాపు. ఎన్ని కేజీలు కావాలి? ఎటకారమా? లేదు గొడ్డు కారం. కనిపిస్తున్నాయి కదా కూరగాయలు. ఈ దోసకాయలు మంచివేనా? లేదు నిన్న ముగ్గురు చంపి ఇవాళే వచ్చాయి, తీసుకోవా? మీరు కూరగాయలు తీసుకున్నారనుకో మా వాడు మీకు మేము చెప్తాడు మంచి. ఓహో చెప్పండి. ఏం సేటు వచ్చింది లేటు, తీసుకో క్యారెట్. ఇంకొకటి చెప్పరు? నీ నోట నా మాట, తీసుకో టమాటా. ఇంకోటి చెప్పండి. ఈసారి మా అన్న మన్యం దొరా కాదు పెట్టల ద్వారా, నీకెందుకురా? దుకాణంలో ఉంటుంది కొబ్బరికాయ, కొనుక్కోండి వంకాయ, అర్ధ కిలో 40 అన్నంలో కలిపే. ఇంకొకటి చెప్పరా? నేను కూరగాయలు అమ్ముకోవటానికి వచ్చానా మీకు మీమ్స్ చెప్పడానికి వచ్చానా? తీసుకోండి రేపు చెప్తాను. సరే రేపు వస్తలే. ఎట్లా ఒరే రేపు ఎల్లుండి రావడానికి ఇక్కడ ఏమైనా భోజనాలు జరుగుతున్నాయా? కూరగాయలు అమ్ముతున్నా, తీసుకో. అలా కాదండి, రేపు వస్తే ఇలాంటి మీమ్స్ వినొచ్చని. నేను కూరగాయలు కొనరా అంటే మీమ్స్ పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళ ఏంట్రా నువ్వు? ఎవర్రా ఉదయాన్నే తరుగులుతారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యా. మేడం అన్ని 2 కిలోలు ఇచ్చేయమంటారా మీకు? ముద్దు 1/2 కిలో టమాటాలు చాలు. ఏంది దీనికోసం అని ఇందాల నుంచి బేరం ఆడుతున్నారు? అంటే మా ఆయన దుబాయ్ నుంచి వస్తున్నాడు, చికెన్ తెస్తాడు, అందులోకి 1/2 కిలో టమాటాలు సరిపోతాయి. మీదే టమాటాలు ఎక్కువ, మీకు టమాటాలు ఎందుకు మేడం? తీసుకోండి మేడం, డబ్బులు ఇవ్వండి. తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట, నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అన్న ఆంటీ బాగా నచ్చిందన్న. దానికి కాదా దొంగతనానికి. నువ్వు దొంగతనం చేయి, నేను ఆ పనిలో ఉంటా. అనవసరంగా దుబాయ్ వచ్చానే. ఎందుకు వచ్చావు? టాయిలెట్లు కడగడానికి వచ్చావా? అది కడిగినా బాగుండు, ఈ మొహాన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నా. మరి పెళ్ళవ్వక ముందుకు నా వెనకాల కుక్కలా తిరిగావుగా. నేను తిరిగింది నల్లపంది వెనకాల, నాకేం తెలుసు? నువ్వేదో పెద్ద తెల్లగా ఉన్నట్టు మాట్లాడతావేంటి? నువ్వు నల్లపందివేగా. నిన్ను పెళ్లి చేసుకున్న సంగతి నా భార్యకు తెలిసిందా? నన్ను చంపేస్తుందే. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళలేదనుకో, నేను కూడా నిన్ను చంపేస్తా. సర్లే కానీ డబ్బులు బంగారం తెచ్చావా? 50 కేజీల బంగారాన్ని నేను ఉండగా డబ్బులు ఎందుకండి దండగా? రావేరా, పోయే దారిలో నిన్ను తాకట్టు పెట్టి పోతా. సర్లే కానీ నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ అందరికి పరిచయం చేస్తాను, ఓకేనా? దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్యా నేను ఎట్లాగోలా ఇంటికి తీసుకొచ్చేసాను. ఇట్లా చిన్నగా నువ్వు ఈ మూల దాక్కో, నిన్ను రేపు ఉదయం పరిచయం చేస్తాను. ఏమే ఏమండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానే. బాగున్నారా? బాగానే ఉన్నానే. ఏమైనా తింటారా? ఇప్పుడు ఎందుకు లేవే, పనుకో, లేట్ అయిపోయింది కదా. సరే అండి, మీరు కూడా పడుకోండి. సర్లేవే. దొంగ దొంగ వచ్చాడే. అరే ఈ రోజు ఎలాగైనా సరే మనం దొంగతనం చేసాలి ఇంట్లో, సరేనా? జాగ్రత్త. ఎవరా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అంటావా? సారీ అన్న, తప్పొచ్చాను. రేయ్ ఎవర్రా మీరంతా? మేము మీ పక్కింటి వాళ్ళం, నైబర్స్. ఈ టైంలో వచ్చారేంటి మరి?
అంటే పప్పు కోసం వచ్చాం అంకుల్. అదేంటి ఎవరైనా ఉప్పు కోసం వస్తారు కదా. అంటే మాకు కూర వండుకోవడం రాదు, ఇక డైరెక్ట్ పప్పు అడిగేస్తాం. అరే అసలు టైంలో వచ్చి ఏంటో ఏం చేస్తున్నావు? కొట్టడానికా? అవును. ముందు మా అన్నను కొట్టా. రే మీ అన్ననేంట్రా? అన్నా నడువేర కొట్టాను, మా ఎందుకు రచ్చ కొడతావు? అన్న రా అన్న. మళ్ళీ ఏంట్రా మీ డిస్కషన్? మన ఇంట్లో దొంగలు పడ్డారే. రావే. ఏమండి వీళ్ళు దొంగలు కాదండి, మన వీధులు కాయగూరలు అమ్ముకునే వాళ్ళు. అయినా మీరేంట్రా ఇక్కడ? మీ ఇంట్లో ఒక రక్తపింజ దూరిందండి. బస్సు కొట్టేస్తుంది. హలో, నేను రక్త పింజర్ని కాదు, భార్యని. ఆయన భార్య నువ్వైతే మరి నేనెవరు అడుక్కు తినేదాన్నా? అయినా నువ్వెవత్తవే నా మొగుని తగులుకున్నా? వాడు నా మొగుడే, నువ్వెవత్తివే? అది పెళ్ళాని. అయినా మన ఇద్దరం ఎందుకు కొట్టుకుంటున్నా? మన ఇద్దరిని మోసం చేసింది వాడు కదా. నువ్వు ఇలా రారా, నువ్వు ఇలా రాబే. నువ్వు దుబాయ్ వెళ్ళి కష్టపడి సంపాదించావంటే ఎవరితో తీసుకొచ్చి షికారు చేస్తావా? నువ్వు వద్దు, నీ నల్ల ముఖం వద్దు, నీతో కాపురమే వద్దు. అయినా జీవన గారు, నా మొహానికి ఇద్దరు ఆడలు కొట్టుకుంటే భలే సంతోషంగా ఉందండి. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుందబ్బా, కాన్సెప్ట్ బాగుంది. కూరగాయలు అమ్మడం, వచ్చి దొంగతనానికి రావడం, సో ఇలా దొరకడం డిఫరెంట్గా ఉంది, బాగుంది. చోటోడు నత్యోడు, ఇంట్లో పన్నోడు తిప్పలు. ఆ తిప్పలేంటో చూడాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మోడల్ మోనికా అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. ఎలక్షన్ ప్రచారం చేస్తున్నావా? ఎలక్షన్ ప్రచారం చేస్తున్నావా? దీనికి వినపడదండి, అదే ఇప్పుడు నా గోల. ఈ ఇంట్లో మొత్తం చెవిటోళ్ళు నత్తోళ్ళు. ఆ ఇంట్లోకి వచ్చి నేను పడ్డా ఈ పాలేరుగా. అమ్మగారు మర్చిపోయి, దీనికి వినపడదు కాదు. కూర్చోండి. ఏంద్రా నా మీద చేస్తున్నావు? ఇంత 50 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి ప్రతి ఒక్కడు నా మీద చేసుడే. కూర్చోండి. ఏంద్రా నా మీద చేస్తున్నావు? ఇంత 50 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి ప్రతి ఒక్కడు నా మీద చేసుడే. నాకు ఏమైనా చూడాలనుకుంటున్నావా? ఏమండి, కుక్కలాగా నేను మురుగుతుంటే అసలు పట్టించుకుందంటండి. ఫైనల్ గా నువ్వు కుక్కని ఒప్పేసుకున్నావు. ఏంద్రా పనులన్నీ అయినాయా? అయిపోయినాయండి. నిజంగా అంత మంచిగా ఉన్నారా వాళ్ళు? వాళ్ళేం అనలా, నువ్వే అనుకుంటున్నావు. ఏంద్రా నా మీదకి చేయెత్తినావు కదా? చెయ్యి ఎత్తలేదు అమ్మగారు, ఇట్లా అంటున్నా. ఏంద్రా నాకు వినబడదు అనుకుంటున్నావా? నాకు అన్ని వినబడతాయి. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు కూడా నాకు వినబడుతుంది. నీ మనసులో కూడా నువ్వేమనుకుంటున్నావు నాకు అన్ని వినబడుతున్నాయి. ఏం నాకు వినబడదు అనుకుంటున్నారా? అమ్మో, దీంతో నేను ఆగలేదు కానీ పోయి నా పని నేను చేసుకుంటాను. ఓసిని సుజాత, ఏంది గట్ల కొడుతున్నావు? పిలిస్తే పలుకుతా కదా నేను. నీ చెవిటి తగ్గి పెట్ట. ఓ ఐస్ క్రీమా? నీకెన్నిసార్లు చెప్పలే, నాకెందుకు ఈ వయసులో ఐస్ క్రీమ్? అగో లోపల అది ఉంది, దానికి ఇవ్వచ్చు కదా ఐస్ క్రీము. పంచదారుందా? నీ అమ్మ, మేము పందికూరలు అసలు మా ఇంట వంట మేము తినమమ్మా పందికూరలు. బెల్లం ఉందా? ఓ పిల్ల, నాకు ఈ వయసులో పెళ్ళి ఎందుకే బాబు? రోజు ఆయన నన్ను అక్కడ కూర్చొని లైన్ వేస్తున్నా కూడా ఇంతవరకు ఆయనకు నీ పడనే పడలే. ఈ వయసులో నాకెందుకమ్మ పెళ్ళి 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 ఎప్పుడు చూసినా దీనికి పెళ్లి పెళ్ళి అనే పడుతుంది. ఈ చెవిటి మాకు దానికి ఏం రాదు. అరే నత్తోడా రారా, పంచదారుందా? ఒరే అదేదో కంప్లీట్ చేయి, లేకపోతే ఏదైనా బూద్ అనుకుంటారు. పంచదార అని చెప్పచ్చు అంటే నువ్వు చెవులు అనుకుంటున్నావా? నాకేం చెవుడు లేదు, పంచదార కదనే. నన్ను అడగొచ్చు కదా, అందరి ముందు నన్ను బదలాన్ని చేస్తున్నావు. పోయి దానికంటే పంచదార అయిపో. సరే అమ్మగారు. నాకేం తెలుసు, దొందే. ఇదొకటి చౌటిది, ఇదొకటి నత్తోడు. ఏమంటుంది? ఇదిగో వెళ్ళిపో. నిన్ను నరకేమంటుంది, నాకు తెలుసు కానీ తర్వాత నరకేమను. అమ్మగారు
మరి ఆవుకి మేత వేసి వస్తా అమ్మగారు. ప్రతిసారి చెయ్యి ఎందుకేస్తావు నా మీద? నాకు ఇన్నవాడదు అనుకుంటున్నావా? అమ్మగారు అని దగ్గరకు వచ్చి పిలవాలి, నన్ను అంత దూరం ఉండి పిలవద్దు. బండదానా బండదానా ఆ? ఆ? ఓ బర్రెలుగా బర్రెలు ఆడ ఉన్నాయి కదా, బర్రెలకు పోయి ఆ పేడ మొత్తం ఎత్తుపో. ఏ జన్మలో ఏ పాపాలు చేశానో నేను. దీనికి చెల్లిలా పుట్టా నేను. దీనికి ముద్ద ఎడిపోయినా దానికి పెళ్ళి అవట్లా, నాకు పెళ్లి చేయట్లా. అక్క దానికేనా పడదు. వస్తే చోటిదానా. ఎందుకు అందరూ నన్ను కొట్టి చెప్తారు? నాకేమైనా వినవాడదా అనుకుంటున్నారా? నాకేమైనా వినవాడదా? అమ్మో నీకు బాగా వినపడుతుంది. ఇప్పుడు నేనేమన్నా పెళ్లి చేయి చక్క చక్క. పెళ్లి చేయవే నాకు. నన్నే కొడతారా? ఇంత కూడా లేవు కానీ నీకంటే పెద్దదాని. నీకు ఇంకా పెళ్లి చేద్దామని ఇంకెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఇంకా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావే? అమ్మగారు పనోళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు పైసా డప్పులు కొట్టుకోవాలనుకుంటే మన ఊరు పక్కనే సత్తిగాడు చచ్చిపోయిండు. ఆ సావులో డప్పు కొట్టుకోపోరా, మస్తు పైసలే పైసలు వస్తాయి. అదే చెప్తున్నా, బర్రెల కాడికి పొమ్మని. పని వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి తిక్కలుదానా పని వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి ఎంతిదానా పని వాళ్ళకి ఇవ్వాలి. అరే నువ్వు చెప్పురా, నా వల్ల కావట్లేదు. పనస పండా నాకు తెలుసురా. అరే బాడకవు నువ్వు తోటలో తీసుకోపోయి. దీంతో సంబంధం లేదు కానీ నాకు ఆ బీరువా తారాలు నేనే తీసుకుపోయి ఇస్తే పోయింది మచ్చి. నా డ్రెస్ ఎలా ఉంది అత్త? చీచి ఈ పోలకండి ఎంత మార్చి ఇదే పడతాను. చూడు కావాలని నేను వచ్చినప్పుడే అంటున్నాడు. అత్త నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది? మా ఇంటి పర్వంతా గంగల బట్టలు ఇప్పి తిరుగుతావా? ఏంది పర్వంతా నట్ల నాశనం చేసింది. ఓసే నీ చెవిటితోనే సగం పరువు మన ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు కదే నువ్వు. ఓకే లత్కోరదానా, నేను ఏం చెప్తున్నాను ఏం లేదే. నీ చెవిటి ఛీ, నేనైతే ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు, పోతున్నా. ఇప్పటికైనా పెళ్లి చేస్తావా? వస్తే తెంగరదానా పెళ్ళి అంటుంది అది. నేను అక్కడి నుండి ఇట్లా ఆడతాను, నువ్వు పెళ్లి చేయకపోతే. ఇప్పుడు ఏ ఊకో, ఆయన రోజు నాకే లైన్ వేస్తున్నాడు. నువ్వు పెళ్లి నన్నే ఆడతాను, నిన్ను కాదు. అవునా జీవన్ సారు? మీకు వినపట్లేదా? దొందే పాలెడితేనే ఇచ్చి పెళ్లి చేయ అక్క. పెళ్ళి పెళ్ళియా పోషిని బార్కో నువ్వు నా ఆస్తి పెళ్లి చేసుకుందాం అనుకో. లేదు అమ్మగారు, అదే అనుకున్నా. ఎట్లా చేసుకుందాం అనుకుంటున్నా? నిజం చుట్టూ కాదు ఇది. ఇన్ని రోజులు నిజం చుట్టూ అనుకున్నా కాదురా. ఏందిరా ఇది జుట్టు? పో నడిపోయి నుంచి పో. వెళ్ళిపోదాం పదా. అక్క అక్కలేదు ఎక్కలేదు ఇంకా. లేచిపోయినరా. నీ నత్తికి నా షోటికి కరెక్ట్ సరిపోయిందిరా. ఇంతకీ జన్మకి రుణమే తిన్నట్టుంది. పోతున్నా. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? జీవన్ సార్ ఏమి స్కిట్, వీళ్ళందరి స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే చిన్న తీసుకున్న లైన్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. మోడల్ మౌనిక అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అక్క చెల్లెలు వేరు వేరు పెళ్లి చేసుకుంటేనే కథ వేరేలా ఉంటుంది. అదే వీళ్ళిద్దరు ఒక్కడినే పెళ్లి చేసుకుంటే వింటేనే ఇలా ఉందంటే చూస్తే ఇంకెలా ఉంటుందో. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. పెళ్ళి 6 నెలలు అవుతుంది, ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. అబ్బో నీ మూతికి ముద్దు మురికారులా ఉంది, ముద్దు పెట్టాలంటన్నా.
ఆ మురుకుకాల పడ్డ పంది నువ్వే కదండి. నువ్వు పంది మురకాల గురించి ఏం చెప్పాలి? అసలు మీ అయ్యర్ నాలే నేను. ఏమండి మా అయ్యాలంటే మాత్రం మర్యాద ఉండే చెప్తున్నా. ఏమవుతుంది? ఇలా అయి ఉండేదే 3 ఫీట్లు 8 ఫీట్లు దాకా కట్టబెట్టింది నాకు. జీవన్ నేను బాగలేనా? అందం గురించి ఏమైనా చెప్పాలి? మా ఊర బర్రెలు మంచిగా ఉంటాయి ఇదానికన్నా. అయితే బర్రెని చేసుకోండి వెళ్ళి. అంటే బర్రెలు కట్నమేమో కదా బేబీ. అంటే కట్నం ఇస్తే చేసుకున్నట్టువాడే. బంగారం అట్లకి అందరు చూస్తున్నారు. పెళ్ళి 6 నెలలు అవుతుంది. ముద్దు ముచ్చట మంచిగా మిరగొట్టాలి ఈరోజు. మొన్న మీ అమ్మ ఎందుకు గుసగుస అంటుంది? మా అమ్మ కడుపులో కాయ వేసుకోవే అని చెప్తుంది. ఏ కాయ? నిమ్మకాయనా? కాదండి. దొండకాయనా? కాదండి. మరి ఏ కాయనే? పిల్లకాయ. జీవనన్న పిల్లకాయ అంటే మంచం ఇలా కొట్టాల్సిందే. మరి ఏమంటావు? పోదామంటావా? వెళ్దాం పాండి, ఇంకెందుకు లేటు. మల్లెపూలు రెడీగా ఉంది, పదా. అయ్యో అయ్యో నేనెవరా అని చూస్తున్నారా? ఇప్పుడు పోయింది కదా, అది నా అక్క సొంతం చెల్లి. నేను ఇప్పుడు అది చేసుకున్నదే ఆడే నా మొగుడు దొంగ బాడుకు. అక్కడ అరుపులు, ఇక్కడ ఏడుపులు, ఎప్పుడు ఇంతే. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు. చెప్పుకుంటా చూడు ఎంత ఓవరాక్షన్, ఒకరు పడుతుంది. ఏమైంది మ్యాగీ లవ్వే? అక్కడ మంచాలు కొడుతున్నావు కానీ ఇక్కడ ఏం చేస్తలేవు. మంచాల మీద మంచం మళ్ళీ బుక్ చేసుడు. నీకు మంచమే బుక్ చేయాల్సింది. 50 మంచం బుక్ చేస్తావు. మంచం ఇరగొట్టు అంటుంటే మంచం బుక్ చేస్తా అంటావు. ఇది మంచం మీద కొట్టాలి. మన సుత్తిచ్చినగా ఏడుంది సుత్తే? అబ్బా మంచం ఇరగొట్టు అంటే సుత్తి అంట. చూసావా జీవనాన్న ఎట్టన్నాడు? జీవనన్న ఇది ఏమన్నది? మంచం మీరగొట్టు అన్నది. తప్పేముంది? సుత్తి అడిగిన తప్ప? నువ్వు మంచం ఇరగొట్టకపోయినా బాధ లేదు నాకు. ఆ మల్లెపూలు నలిపి ఆ బెడ్షీట్ అన్న మార్చరా. రోజు బెడ్షీట్ మడత పెట్టి నేనే ఒక పని వేసావా? నేనే కదా రోజు మడత పెట్టి పెడుతున్నా. మార్చమంటే కాపురంతో చేసి మార్చమని, ఆ మార్చమని కాదు. సరే ఇది ఎట్లా మారుస్తా, మరి ట్రై చేస్తాపా. పదతురుగా కాంతం చిన్న పడ బాగానే వేసుకున్నావు కానీ ఇంత పెద్ద పట్టణంలో 2 పెండ్లతో మన కొడుకు ఎట్లా అవుతున్నాడో ఏమో అని. ఎట్లా ఉంటాడు నా కొడుకు? పుల్లో పిల్లో తెలుస్తుంది కదా, అందుకే కదా మన దూరకు చెప్పకుండా వచ్చింది. రా పోదాం, పద చూద్దాం. థింకింగ్. అమ్మో ఎవరు వచ్చినట్టున్నారు? అమ్మో నాయనా, అమ్మా ఆగురి. కడుక్కొని నాయనా. ఏందిరా? ఓ చేత చెమ్ము, ఓ చేత టవాలు. ఇంతకు నీ పిల్లలే ఆడుకోయిండ్రా. 11 అయిందాక ఎవరేయాలు? గట్టిగా నాకు జో తింటే సిగ్గు పోతుంది. మన ఊళ్ళో అయితే 5కి లేచి కల్లాబ్ ముగ్గు పెట్టి ఈ పాటికల్లా పనికి వెళ్ళిపోతారు. నీ పెళ్ళాలి ఏంద్రా ఇంత బద్దకస్తులాగా తయారు చేసిన ఏంద్రా గాడిది? మరి ఏం చేయాలి నాయన? తప్పదు, పెళ్లి చేసుకున్నా కదా. అది ఏది పెద్ద కొడలేది? పెద్ద కొడలా దా ఎటు సోసాయి దా. ఏదో ఇంత కట్నం ఇచ్చిండ్రని చేసినారా నాయన? నీకు ఇంత బాధ తెలియదురా. నీకు కన్నడ కనిపించలేవా అప్పుడు? ముఖ చూడకుండా చేసుకున్నావు. అత్తయ్య మామయ్య నన్ను ఆశీర్వదించండి. మ్యాగీ దా, ఇది ఓవరాక్షన్ చేస్తుంది. నీ పర్ఫార్మెన్స్ చూపిద్దా. ఏంటి అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చావు? ఎంత కొంత ఇచ్చి పంపించక. అయ్యో నేను 10 మందిలో పెళ్లి చేసుకొచ్చి దాన్ని అది లేచిపోయి వచ్చింది అత్తయ్య. వస్తాయి నువ్వు 10 మందిలోనే పెళ్లి చేసుకొచ్చావే, కానీ నీ మొగుడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడే. అవును, ఏంట్రా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. అబ్బా అమ్మా మగుడిని. అబ్బా ఊరికే లేక వచ్చినావు. ఇంత కొడుతున్నా నాకేమన్నా తెచ్చినా? అవే చీర తెచ్చినారా? చీర తెచ్చిందంట నాకు. నాకా ఈరక కోడలికి తెచ్చినారా? అది చెప్పే పర్వతం బాధ చూడలేక అన్నారా? బాధపడకరా. చీరని వాళ్ళకి తెచ్చినారా? ఇగో చీర. అబ్బా ఎంత బాగుంది అత్తయ్య చీర. ఈ కలర్ అయితే నాకు ఎంత బాగుంటుందో. 10 బజార్లలో తిరిగి 10 బాతులు కడుక్కునే మొక్కన్నా నువ్వు. నీకెందుకు ఆ చీర? వసే ఇది నా చీరనే. ఇది నాదే. వసే నేను 10 మందిని పెళ్లి చేసుకొచ్చిన దాన్ని కాబట్టి మా అత్త నాకు కోసం తెచ్చింది. నీ కోసం లేచిపోయి వచ్చిన దాని కోసం కాదే. ఇది నాకు ఇయ్యే. వస్తే ఈ సీపురు మొక్కని దాని చీర బాగున్నది కానీ నువ్వు కట్టుకో బంగారు, నీకు ముద్దుగా ఉంటుంది. మా నాయనకు సోకు తక్కువ లేవు కదా నాయన నీకు.
ఎవరు పనుకోపోరే 11 అవుతుంది టైం వస్తుంది. మల్లెపూలు లోపల రెడీగా ఉన్నాయి పదా. హలో మల్లెపూలు బెడ్ నిండగా ఉన్నాయిరా. సరే ఇటు పోతా. ఏయ్ నాకు 10 నిమిషాలు చాలు. అరే 5 నిమిషాలు చాలు. ఏయ్ నాకు 1 నిమిషం చాలు. హలో నాకు 1 నిమిషం వద్దు రారా. అమ్మ ఉన్నదే 1 నిమిషం అంటే 1 నిమిషం అని చెప్పి నన్ను ఎంత బ్యాడ్ చేస్తారు ఈడ నన్ను. ఏంట్రా అబ్బా. పోలీస్ గారు ఇంత కొడుతుంటే వీళ్ళకి ఏ శిక్ష లేవా, ఏ జైలు లేవా, ఎట్లా బతకాలి నేను? ఎంత కొట్టినా వాళ్ళని ఏమనొద్దు, పొక్కలేస్తా తీసుకెళ్ళి. మీరు బొర్రి నేను ట్రింకులు లేచి ఎట్టాను ఒకటి సపోరి ఇటే పోతా. నిన్న మొన్న పెళ్ళైందిగా. ఈ రోజు పొద్దున సీపిరి గట్ట పట్టుకొని మంచి రథం ముగ్గేసి మా అత్త రథం ముగ్గులు దింపుతా. వయ్యారు వస్తుంది. ఎప్పుడు లేంది పొద్దున్నే లేచింది వగలాడి ముగ్గులకేసి వాళ్ళ ముగ్గులో దింపుదాం అనుకుంటున్నావా? నేను అదే ముగ్గులకేసా ముగ్గులోకి దింపుతా. నేను ఫస్ట్ చీపిరి. ఏంది ఇంత పొద్దున లేచావు? ఈ చీపురు కట్ట తీసుకొని మడత పెట్టి కొట్టానంటే అమ్మో ఇప్పుడు దీన్ని కొట్టిందని తెలిసిందంటే నా మొగుడు దాని కడుపు మంట కొరికిందండి. కొరికింది అదని పందే ఎట్లా కొరుకుతుంది అది? కొట్టే మాట్లాడతామంటవా? అమ్మా చెప్పిందా? ఊడ్చండి కడుపులు పోయాయి. పోవే నేను ఊకుట పో. ఊకడానికి ఇంత పర్ఫార్మెన్స్, మళ్ళీ పోలీసు తిట్లు, మళ్ళీ అమ్మాయిని అడుగుతున్నారు ఇచ్చుకున్నా కొట్టుకున్నా అంట. వసే కాంతం, టైం 10 అవుతుంది, ఇంత షాగొట్టు కూడా పోయలే. ఏం కోడన్లని తెచ్చి నేను ఆ పానానికి. నిలుచు కోడన్లా నిలుచు. ఎట్టున్నవే కోడాలా రాయే. షుగర్ తక్కువేసి చాయ్ పెడితే బుల్లలు వేసుకుంటా మా మామని కూడా. ఓయబ్బో ఇది షుగర్ వేసి చేస్తానేమో. నేను షుగర్ లేకుండా చాయ్ పత్తేసి చేస్తా. మామయ్య చాయ్ తాగండి. నా తీసుకోండి. మామయ్య నీకోసం షుగర్ ఉందని చెప్పి షుగర్ తక్కువేసి తీసుకొచ్చిరా. మామయ్య తాగినామంటే పుట్టుకొని పోతావు. అదేం కలిపిందో ఏమో. నేను అసలు షుగర్ లేకుండానే తెచ్చిన. ఇది తీసుకో. మామయ్య నేను 10 మందిని పెళ్లి చేసుకొచ్చిన దాన్ని నీకు మంది ఏమైనా కలుపుతానా? అదంటే లేచిపోయి వచ్చింది కాబట్టి ఏదో మందో ఏదో పెడుతుంది అనుకోవచ్చు. ఇదే తీసుకోండి అత్తయ్య, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అరే బిట్టు ఏడవునరా గాడిది. ఏమైంది ఆయన? అరే నీ పెండాలు ఉత్తపుంజానికి చంపేటట్టున్నారు కదనే. వస్తే కాంతం, ఈ బండదాన్ల జాతర బక్కదాని జాతర ఉంటే మనం పుంజానికి వస్తామే. పోయి మన ఊరికి పోయి కూలో నాలో వేసుకొని బతుకుదాం పదా. నాయనా నేను కూడా వస్తానే, కూలో నేనన్నా వేసుకొని బతనే. ఇద్దరు రేగలేకపోతున్నాను నేను. అబ్బా చెప్తే ఈయన అయి కొడుకు వద్దు రా 2 పెండాలు అంటే దాన్ని చూడ నీకు పోయి దీన్ని చేసుకున్నాడు. ఇప్పుడు 2 కలిసి బాగా ఉతుకుతున్నాయి. ఉతికించుకో మేము మొత్తం. వసే ఇదంతా నీ వల్లనే వచ్చింది. అమ్మ ఆపండి, ఆపండి అమ్మ ఆపండి. దొంగ మొహం దానా. అది జ్యోతి గారు సారు ఎందుకు దాని మొగుడు వదిలేసినాడు వేసుకున్నాడు ఎందుకు? సరే మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? స్వభావం సూపర్. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బడి కామెడీ షో. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. జీవన్ గారు ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరో తెలుసుకుందామా? అయితే మీరు ఇక్కడ రావాల్సిందే, వచ్చేసేయండి. జీవన్ గారు చూసారు కదండి మన వాళ్ళ కామెడీ స్కిట్. సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరో చెప్తారా? ఈరోజు అందరూ బాగా చేశారు. సో ఈరోజు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళలో ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ అండ్ మోడల్ మౌనిక అండ్ నాన్ స్టాప్ నవీన్.
సో మీ టీమ్ మెంబర్స్ ని పిలిచేస్తారా? వచ్చేసేయండి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై LN కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, కో స్పాన్సర్డ్ బై సురేష్ ఎంటర్ప్రైజెస్, ఆరెంజ్ ట్రిపుల్ కిచెన్ వేర్. అమెజాన్ లో మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది, ఫ్రీ గిఫ్ట్స్ తో పాటు ఆపర్చునిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీక్ కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తున్నాం, ఇంకెక్కువ జోష్ అండ్ ఎనర్జీతో వస్తున్నాం. సో ఇలాంటి స్కిట్స్ మీరు చూడాలంటే స్టే ట్యూన్ టు మన యూట్యూబ్ ఛానల్ సినిమా ఛానల్ దబిడి దిబిడి కామెడీ షో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఏంటి దబిడి దిబిడి. దబిడి దిబిడే.